యేసుక్రీస్తు వారు ఆయన జీవన విధానంలో, ఆయన బోధనలో, ఆయన జీవిస్తున్న ఇదిలో బోధిస్తూ వస్తున్నాడు. పరిసయ్యులకే అది అర్థం కావట్లే, సామాన్య జనాంగానికి అది అర్థం కావట్లే, శిష్యులకు కూడా సరిగ్గా చెప్పాలంటే అర్థం కావట్లే. ఎవరికి అర్థం కావట్లేదు సరిగ్గా చెప్పాలంటే. ఏదో అంతా మిడిమిడి జ్ఞానంతో కొంచెం కొంచెం ఏదో వింటున్నారు, ఆలోచిస్తున్నారు, కొంచెం అర్థమవుతుంది వాళ్ళకి, కొంచెం అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు వారికి పరిసయ్యుల దగ్గర నుండి వ్యతిరేకత మొదలైంది. అలాగే యేసుక్రీస్తు వారికి చాలా పాపులారిటీ కూడా వచ్చేసేసింది, ప్రజాకర్షణ వచ్చేసేసింది. ఆయనకి జనాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే వేల మంది జనం వచ్చేస్తున్నారు. ఇప్పుడు ప్రజానాయకుడు, ఇప్పుడు ఎవరన్నా చూడండి, జగన్ గారు, చంద్రబాబు గారు రోడ్డు మీద పాదయాత్రకి వెళ్ళినప్పుడు, వైఎస్ఆర్ గారు, రకరకాల వ్యక్తులు, ఈ మధ్య రాహుల్ గాంధీ గారు వెళ్ళారు భారత్ జోడో యాత్రని, కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా వెళ్తే ఎంతమంది జనం వస్తున్నారు, వేల మంది జనం వెనకాల వస్తున్నారు. యేసుక్రీస్తు వారు కూడా ఆ రోజుల్లో వచ్చారు. ఎంత చూసి భయపడిపోయింది సమాజం. ఏ సమాజం? పరిసయ్యుల సమాజం. చూడండి, ఒక్కసారిగా అలజడి వచ్చేసేసింది. అయితే యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా డీలా పడిపోలే. యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా తండ్రిని నిందించలే. నువ్వు నన్ను ఎందుకు పంపించావు, నేనేం క్రీస్తునని నేను చెప్తున్నాను, వీళ్ళేమో నన్ను అంగీకరించట్లా, ఇందుగా నువ్వు నన్ను పంపింది పరలోకం నుండి అని ఆయన ఏం చేయలేదు, దేవుణ్ణి నిందించలే. ఈరోజు చూడండి, కొంతమంది సేవకు వచ్చిన తర్వాత సేవలో సరిగ్గా అభివృద్ధి రాకపోతే, సేవలో కొంతమంది ఆటుపోట్లు ఎదుర్కొంటే, వ్యతిరేకత వస్తే, హింసిస్తే మాటలతో కానీ, లేదా వాళ్ళు చెప్పే బోధ ఎవరికి ఆకర్షణీయంగా లేకుండా ఉంటే గనక వాళ్ళు వెంటనే దేవుడి మీద కోపం వచ్చేస్తుంది, పగ వస్తుంది, దేవుడిని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు పంపించావు నువ్వు నన్ను సేవకి, చూడు ఒక్కటి కూడా నన్ను నమ్మట్లేదు అని. కానీ యేసుక్రీస్తు వారు అట్లాగా అనలేదు. యేసుక్రీస్తు వారిని అంగీకరించి సేవ చేసిన, నిజంగా సేవ చేసిన వాళ్ళు కూడా అనలేదు, ఇప్పుడు కాకపోయిన తర్వాత అయినా ఫలం వస్తుందని ఎదురు చూశారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి చాలామంది అట్లా తయారైపోయారు. ఎదిరించడమే దేవుడిని, అసలు దేవుడిని నిందించడమే, నాకు వద్దులే ఈ సేవ, నువ్వే చేసుకో, నాకు ఇష్టం లేదు, నేను చెప్తే ఎవరు వస్తున్నారని. దేవుడు పంపాడు కదా సేవకి, చెయ్యనంటే చేయట్లా. కొంతమంది అలా వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు దేవాది దేవుని మీద ఎక్కడ కూడా కోపం పెట్టుకోలేదు. అలాగే ఆయన చుట్టూ ప్రజాకర్షణ కలిగిన ఒక వ్యక్తిగా ఆయన ఎదుగుతూ ఉంటే, ఎక్కడ కూడా ఆయన చూడండి, ఈ రోజుల్లో ఆ రోజుల్లో కూడా సరిగ్గా దేవుని చిత్తం చేయటానికే ఆయన